సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సంపూర్ణుడు ప్రభా, నీకు వందముల స్తోత్రం తండ్రి. ఆది అంతం లేనివాడు అద్వితీయ ప్రియుడు విందేవా, నీకు వందముల స్తోత్రనైనా. నీ సంతుడి కృపలోనైనా ఈ శ్రమ దినంలో ప్రభు వందముల స్తోత్రనైనా. పరిశుద్ధ శుభసుఖవారిలో ప్రవేశపెట్టే ప్రభుడైనా, పరిశుద్ధ సిలువు చాటును మరుగుపరుచుకున్నందుకు మీకు వందముల స్తోత్రనైనా. రక్షణకు ఆధారమైన దేవా, నీకు వందముల స్తోత్రనైనా. రక్షణ కారకుడు నీవే ప్రభుడైనా, నీవే రక్షించేవాడు, బలపరిచేవాడు ప్రభుడైనా. నీ కృపా కైంకర్యంతోనైనా మా పాపములు కప్పివేయబడే విధంగానైనా, నీ పరిశుద్ధ సిలువు చాటు మరుగు చేయబడే విధంగా సహాయం చేసేయమని, నీ వాక్యం చేత మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధ సిలువు చాటును మరుగుపరుచుకోమని, ప్రతి కుటుంబాన్ని సమలు జ్ఞాపం చేసుకునైనా వీని గ్రహించుకునే మనసును మాకు అనుగ్రహించమని, మంచి నిలబడి ఇతరులను నూరంతగా ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనం జ్ఞాపం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనం. దేవుడే యెహోవా ఆదామునకును చర్మపు చొక్కాయిను ఇచ్చి, ఆదామును బారుకును చర్మ చొక్కాయిలను చేయించి వారికి తొడిగించిన. వాక్యం జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే పరిశుద్ధ వాక్యం అర్థం చేసుకోవాలి మనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయును చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. దేవుడిచ్చే రక్షణ వస్త్రపు చొక్కాయి, చర్మపు చొక్కాయి. ఎందుకంటే వారి పాపం ఎప్పుడైతే చేశారో, వారు దిగంబరులుగా మారినప్పుడు, వారు తమ సిగ్గును ఎరిగి ఉండి వారు దేవుని దూరంగా దాక్కున్నప్పుడు దేవుడు పిలిచి అక్కడ వారు తొడుక్కున్నటువంటి ఆకులు అన్నీ కూడా వాడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దేవుడే వారిని దయ తెలిసి వారికి రక్షణ వస్త్రము దేవుడు అనుగ్రహించారు. రక్షణ వస్త్రము, చర్మపు చొక్కాయి. మరి ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? వారు ధరించుకున్నటువంటి వస్త్రములు వారి సిగ్గుని కప్పలేవండి, అంటే వారి పాపాన్ని కప్పలేవు. ఎందుకంటే మన అన్నీ కూడా ఎలాగుంటాయంటే, ఇక్కడ చూస్తే 64వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ధరించే వస్త్రములు, ఎందుకంటే మనము ఈ లోకంలో ధరించుకునే వస్త్రములు ఏ విధంగా ఉంటాయంటే, 64వ వచనం 6వ వచనం, మేమందరమును అపవిత్రుల వంటి వారమైతమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఎందుకంటే ఆదాము అవ్వ అప్పుడు ప్రభు దగ్గర రావటానికి వారు తొడుగుకున్నటువంటి అక్కడ ఆకులు అన్నీ కుట్టుకుని అవి వస్త్రాలుగా ధరించుకుని వారు దేవుని యొద్దకు వచ్చారండి. కానీ ఆకులు అలములు ఎంతవరకు ఉంటాయి? గట్టిగా ఎండ కాస్తే వాడిపోతాయండి. అది మనలో ఉన్నటువంటి సిగ్గుని కప్పలేవండి, మన పాపాన్ని కప్పలేవు. మనకి ఖచ్చితంగా ఒక మంచి వస్త్రం కావాలి అంటే మన పాపములను కప్పివేసే వస్త్రం అది దేవుని ద్వారా పొందుకోవాలండి. ఎందుకంటే పాపానికి పరిహారము దేవుని యొద్ద నుంచి దొరుకుతుందండి. దేవుడే మనల్ని ఖచ్చితంగా మనం అనుగ్రహించాలి. దేవుని కృప ఉంటేనే దేవుని ద్వారానే మన రక్షణ వస్తుందండి. అంటే మన సిగ్గుని కప్పేది, మన 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 యొక్క శర్మాన్ని కప్పేది కేవలం దేవుని యొద్ద నుంచి దొరుకుతుందండి. మన ధరించే వస్త్రాలన్నీ ఎలా ఉంటాయండి? మేమందరమును అపవిత్రులంటి వారమైతమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. మేమందరమును ఆకు వలె వాడిపోతామండి. ఎందుకంటే నీతి వస్త్రం ధరించుకుని తల ఎత్తుకుని జీవించేవారు ఈ లోకంలో ఉండాలి మనం. కానీ మనం ధరించుకునే వస్త్రాలు, మన నీతి ఎలా ఉంటుంది ఈ లోకంలోనూ? ఆకులు ఎలా వాడిపోతాయో అలాగే వాడిపోతాయండి. ఆకులు ఎలాగైతే ఒక ఎండ గట్టిగా వచ్చినప్పుడు ఆకులన్నీ ముడిసిపోతాయో, మన నీతి క్రియలన్నీ కూడాను అదే విధంగా అయిపోతాయండి.
అవి ఎలా ఉంటాయి, వాటి పరిస్థితి ఏమిటి? గాలివాన వస్తుంది. గాలివాన వచ్చినప్పుడు ఆకులు ఏమవుతాయండి? ఎగిరిపోతాయి. వాన వస్తే కొట్టుకుపోతాయి, గాలి వస్తే ఎగిరిపోతాయండి. అవి మనకు కప్పలేవు. వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదండి. ఎంతో మాత్రం కూడా వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు. మన పాపాన్ని కప్పాలి అంటే దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకునేవారు అంట. అది గుర్తించే ప్రభు అంటున్నారన్నమాట. అది ఆయనే ఇచ్చారండి. ఎందుకంటే ఆదాము అవ్వ చేసింది పాపం. ఆ పాపాన్ని వల్ల వచ్చిన జీతం ఏమిటంటే సిగ్గుపరిచిందండి. సిగ్గుపరిచి దేవుని వద్దకు రావటానికి వారి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారన్నమాట, మనం దేవుని వద్దకు వెళ్ళాలంటే మనం ఇప్పుడు మన యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవాలంటే మనకు వస్త్రం కావాలి. మన వస్త్రం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ప్రయత్నం చేయాలి. అందుకే అంతకుముందు వస్త్రాలు లేవు కాబట్టి వారు ప్రయత్నం చేయాలి అంటే వారు చేసిన ప్రయత్నం ఏమిటి? అక్కడున్న ఆకులను తీసుకుని, అంజూరపు ఆకులను తీసుకుని వాటిని కచ్చడములా కుట్టుకుని వారు కట్టుకున్నారే. కానీ ఆ ప్రయత్నం వల్ల వారికి ఉపయోగం లేదు. అది దేవునికి తెలుసు. అందువల్ల ఉపయోగం లేదండి. ఉపయోగం లేని పనుల వల్ల మనకు రక్షణ రాదండి. అందుకే మనల్ని రక్షించుకోవటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల వల్ల మన ఉపయోగం లేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమవుతాయండి? వృధా ప్రయాసలుగా మారిపోతాయండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాపం నిర్మూలం కాకుండా పరిశుద్ధులుగా ఎవ్వరు నిలవలేరు, పరిశుద్ధపరచబడలేరండి. ముందు మనలో ఉన్న పాపాన్ని ఏం చేసుకోవాలి? మనం నిర్మూలన చేసుకోవాలండి. పాపాన్ని కప్పివేయాలి. పాపం కనపడకుండా చేయాలి. ఆ పాపాన్ని కప్పివేసేది ఏమిటి? దేవుడిచ్చే వస్త్రమేనండి. అదే రక్షణ వస్త్రము, విమోచన వస్త్రం అండి. అది దేవుడు ఇస్తేనే మనకు అనుకూలపరచబడుతుందండి. కానీ ఆదామవ్వ పని చేయలేదండి. దేవుని వద్దకు రాలేదు, దాక్కుని ఏం చేశారు? వారు దేవుడు పిలిచాడని చెప్పి దేవుని వద్దకు రావటానికి వాళ్ళకి తోసిన ఆలోచనలతోనూ కచ్చడాలుగా చేసుకుని అక్కడ ఉన్న ఆకుల్ని, అంటే అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా చేసుకుని అవి కట్టుకుని దేవుని వద్దకు వచ్చారు. ఇంకా ముందు చదివితే, నీ నామమును బట్టి మొరపట్టు వాడు ఒకడు లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు అక్కడ. ఎందుకంటే ఆ సమయంలోనూ, ఎందుకంటే మనలో పాపం ఉందనుకోండి, ఆ పాపం వల్ల మనకు వచ్చే జీతం ఏమిటంటే దేవుని దూరం చేస్తుందండి. మనం ధైర్యం చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఆ సమయంలోనూ పాపం మనలో మీద ఏలుబడి చేస్తున్న సమయంలోనూ, ఎందుకంటే దేవుని నామములో మొరపెట్టడానికి కూడా మనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అందువల్ల మనం దేవుని వద్దకు కూడా రాలేము. అసలు దేవుడే వెతుక్కుంటూ వచ్చారండి ఆయన. ఆదామా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటి? మనతో సహవాసం చేయాలని. అందుకే ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి ఆదాము ఎక్కడ దాక్కున్నారు? చెట్టు చూడడం దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారు? ప్రభు వస్తాడని తెలుసు. ప్రభు దగ్గర రావాలంటే వాళ్ళు చేసిన క్రియలు గుర్తుకొస్తున్నాయండి. ఆ సమయంలో వాళ్ళు ఎలాగున్నారు? దిగంబరంలోని. ఎందుకంటే వారిలో ఏమున్నది? అమాయకత్వం ఉందండి అంత మునుపు. అదేవిధంగాను వారు ఎటువంటి చెడు తలంపులు, ఆలోచనలు లేనివారు. ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసి పాపం చేశారో వెంటనే వీళ్ళ ఆలోచన పద్ధతి మారిపోయింది. అమాయకత్వం పోయిందండి. ఇప్పుడు అమాయకత్వం పోయి ఆలోచించే స్థితిలోకి వచ్చారండి. ఎందుకంటే అమాయకత్వంతో దేవుని సన్నిధిలో దేవుని ఆలోచనకు లోబడి ఉంటే ఖచ్చితంగా దేవుడే మనల్ని నడిపిస్తాడు. కానీ అన్నీ తెలుసుకునే విధంగా మనం అందులోకి వచ్చాం కాబట్టి మంచి చెడ్డలు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మన మీదే పడిందండి. అంతకు మునుపు వారు ఎవరు? దేవుని చేత నడిపించబడవలసిన వారు. కానీ ఇప్పుడు దేవుని పక్కన పెట్టి తమ ఆలోచనల మీద ఆధారపడ్డారు కాబట్టి మన ఆలోచనలు ఏం చేసినాయి? పాపంలో తీసుకెళ్ళినాయి. కాబట్టి ఇప్పుడు మన సొంత ఆలోచనలతో మరి బయటపడే పరిస్థితి వచ్చిందండి. అది మన సొంత ఆలోచనలు మనకి ఏమాత్రం ఉపయోగం ఉండవండి. కేవలం ఎలాగుంటుంది? ఆకు వాడిపోతే ఎలాగుంటుందండి? ఆకు వాడిపోయింది అనుకోండి, మెలికలు తిరిగిపోతుంది. మెలికలు తిరిగి ఏం చేస్తుంది? ముట్టుకుంటే ఇరిగిపోతుందండి. మన నీతి క్రియలు అంతే. అవి మనం లక్షించలేమండి. మనం మొదలుపెట్టినప్పుడు బాగానే కనపడతాయి, కానీ ఓ శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఉపయోగం లేకుండా అయిపోతాయండి.
మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవి ఉపయోగపడవని దేవునికి తెలిసినప్పుడు దేవుడే దిగి వచ్చాడు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రయత్నం చూడండి. 3వ అధ్యాయంలో 7వ వచనం చూడము. ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనం. అమ్మా, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అమ్మ, మీరు అక్షరాలు మార్చేయకండి. అమ్మా, చేసుకొనిరి. ముందు ఏం చేశారు వీళ్ళు? ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో వారు ఏమిటో తెలిసిందండి. తమ దిగంబరులను తెలుసుకున్నారు. ఎందుకంటే దిగంబరత్వం అంటే ఏమిటి? రక్షణ లేని వారిని అర్థమండి. ఎందుకు మన శరీరానికి ఇప్పుడు దాని ఒంటికి రక్షణ ఏమిటి? వస్త్రం. అలాగే మనకు ఆత్మీయ జీవితానికి నీతి అనేది వస్త్రం అండి. నీతి అంటే ఏమిటి? దేవునికి భయపడి జీవించటం అండి. అది మనం ఉండాలి. కానీ ఎప్పుడైతే దేవుని మాట ధిక్కరించారో వారు కూడా నీతిని కోల్పోయారు. కోల్పోయి తమ స్థితిని వెంటనే వారి కళ్ళ ముందు కనపడిందండి. ఏమని కనపడింది? తాము పాపులుగా కనపడ్డారండి. అంటే వస్త్రము లేని వారిగా కనపడ్డారు. కానీ అంతకు మునుపు వారు అది ఆలోచించే స్థితి లేదండి వారికి. కేవలం అమాయకులు. దేవుడు ఏం చెప్తే అది గ్రహించుకుని దేవుడు చెప్పింది చేసేవారు. కానీ ఎప్పుడైతే చెప్పుడు మాటకు లోబడ్డారో తమ సొంతంగా ఆలోచించే స్థితిలోకి వచ్చారండి. సొంతంగా ఆలోచించామంటే దానికి వచ్చే బాధ్యతలు కూడా తాళ్ళు తీసుకోవాలండి. వాళ్ళు చేసిన ఆలోచనల వల్ల, సొంత ఆలోచనల వల్ల దేవుడు వద్దను పని చేసి దేవునికి దూరమయ్యి ఇప్పుడు దేవుని దగ్గర రావటానికి వారు బిడివి పడుతున్నారు. ఎందుకంటే వారి దిగంబరత్వం, తమ చేసిన పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి దేవుని దగ్గర రావాలంటే వారు దాన్ని కప్పుకోవాలి. కప్పుకోవడానికి ఏం చేశారు? వారు అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపూటను ఆదాము అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడు యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా. ఎందుకంటే అంతకు మునుపు దేవునితో చాలా సనువుగా ఉండేవారు, దేవుని వద్దకు వస్తూ ఉండేవారు. కానీ తమలో పాపం వచ్చిన తర్వాత ఏమైందండి? ఇప్పుడు దేవుని వద్ద రావడానికి సంకోచం వస్తుంది. సంకోచం వచ్చి ఏం చేస్తున్నారు? తాము ఏదో రకంగా దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గర రావాలంటే ఏం చేయాలి? వారి దిగంబరం తెలుసుకున్నారు. దిగంబరంగా దేవుని దగ్గర రాలేరండి. ఎందుకంటే ఎదుటి మనిషికి దగ్గర రావడానికి కూడా ఇష్టపడం. ఏదో కప్పుకోవాలనుకుంటాం, రక్షణ కావాలనుకుంటాం. దేవుని వద్దకు రావాలంటే వారు చేసిన ప్రయత్నమే అంజూరపు ఆకులండి. ఎందుకంటే అంజూరపు పండు రక్షణకు చూసినండి. కానీ అంజూరపు పండు వలేమని వృద్ధి చెందాలి. కానీ దాని ఆకులు తీసుకుని తమ కట్టుకున్నారు. అప్పుడు దేవుడు స్వరం విన్నారు. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని. దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుకొంటిని. ఎందుకు భయం వస్తుంది మనకి? అమ్మా, తప్పు చేసిన వాడికి భయం అండి. తప్పు చేయని వాడికి ఎప్పుడు భయం ఉండదండి. ధైర్యంగా ఉండగలరు, తల ఎత్తుకుని రాగలడు. దేవుని వద్ద రావడానికి ఆదాముకి అవకి ఏమొచ్చిందండి? భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చింది? దేవుడు వద్దన్న పని చేశారు. వద్దన్న పని చేసినందువల్ల తామేటో తెలుసుకున్నారు. దేవునికి లోబడ్డామనుకోండి
మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనకు వస్త్రం, మన సిగ్గు కనపరుస్తుందండి, మన అన్నీ కూడా దాస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో దాన్ని పోగొట్టుకున్నామండి. ఇప్పుడు సొంతంగా ఆలోచించిన తెలివితేటలు వచ్చినాయి కాబట్టి వారు ఆలోచిస్తున్నారు, అయ్యో మనం దిగంబరులుగా ఉన్నాము అంటే ఏమిటి అర్థం, మేము పాపులుగా ఉన్నాము, దేవుని వద్దకు రావాలంటే బిడియం వచ్చిందండి. కాబట్టి వారి సొంత ప్రయత్నం ఆకులు అంటే ఆచారాలే. అంజూరపు పండు తిని మరి బలవంతులం కావాలి, అంజూరపు ఆకులు కాదండి. ఆకులు అంటే ఆచారాలే. ఆచారాల వల్ల ఉపయోగం ఉండదండి. ఆచారాలు మనం చెయ్యమండి, కేవలం పాటిస్తాం అంతే. మనం క్రియారూపంలో జరగాలి పని, కానీ అది జరగలేదు. కేవలం కట్టుకుని ఏం చేస్తున్నారు, దేవుని వద్ద రావడానికి వచ్చారండి. ఎంతసేపు ఎక్కడున్నామంటే, అయ్యా మేము దిగంబరులుగా పడ్డాం కాబట్టి నీ వద్ద రావడానికి భయపడ్డాం మేము, అందుకైనా నీవు దిగంబరుడు అని నీకు తెలిపిన వారెవరు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగెను. అందుకు ఆదాము, చూడండి ఇప్పుడు ఎవరైనా చూడండి, తప్పు చేసిన వాళ్ళు తప్పు ఒప్పుకోరండి. ఆ తప్పుని ఏం చేస్తాం మనం, ఎదుటి వారి మీద నెట్టేస్తామండి. అదే పరిస్థితి వచ్చిందండి. ఆదాముని దేవుడు అడిగాడు, నీకు దిగంబరమని నీకు ఎవరు చెప్పారు, నేను వద్దన్న పండు నువ్వు తిన్నావా, ఆ వృక్షఫలం నువ్వు తిన్నావా అన్నప్పుడు, అదిగో నువ్వు నాకు సాటిగా ఉండటానికి నీవు ఇచ్చినటువంటి అవ్వే నాకు ఇచ్చింది. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపిచ్చినందున తింటినెను. ఎందుకంటే తప్పు ఎవరు ఒప్పుకోవట్లేదండి, తాము చేసిన పొరపాటును ఒప్పుకోవటం లేదు. ఆదామేమో అవ్వ మీద నెట్టింది, అవ్వ ఏమో సాతాను మీద నెట్టింది. ఎందుకని అందులో ఎవరైనా ఒప్పుకున్నారండి? ఎప్పుడూ కూడా మన పాపములు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడండి. కానీ మన పాపములు తీసుకెళ్ళి వేరే మీద మనం నెట్టేమనుకోండి, అది దేవుడు క్షమించడండి. ఎందుకు పొరపాటు చేయకుండా ఉండం, మనం పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం. కానీ అవి ఏం చేసుకోవాలి, మనం ఒప్పుకుని విడిచిపెట్టేవారునే ఉండాలండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆదామేమో అవ్వ మీద మోపాడు, అవ్వేమో సాతాను మీద మోపింది. కానీ అంతకన్నా మునుపు దేవుడు చెప్పిన ఎవరికి చెప్పాడు, దేవుడు ఆదాముకు చెప్పాడు, అవ్వకి చెప్పాడు. చెప్పిన మాటలు విని గ్రహించుకుని దాన్ని పాటించడం ముఖ్యమా, లేకపోతే ఎవరో చెప్పారని చెప్పి దాన్ని మనం పాటించడం ముఖ్యమా? దేవుని చెప్పింది మనం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు కూడాను దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చినట్టు గ్రంథంలో యేసయ్య చెప్పిన మాటలు విని గ్రహించుకుని వాటిని మనం పాటించుకునే వారు మేము ఉండాలండి. అంతేకాని ఎవరో ఏదో ఆచారం చెప్పారు కదా, ఇలా నడుచుకుంటే మంచిది ఆచారాలు చెప్తారు చూడండి, వాటిని పాటిస్తే మన పాపాన్ని కప్పవండి. కేవలం మన పాపాలు కప్పాలంటే దేన్ని మనం పాటించాలి, దేవుడిచ్చిన పద్ధతులను మనం పాటించేవారునే ఉండాలండి. దేవుడు ఏం చెప్పాడో గ్రహించుకుని దాన్ని మనం తీసుకుని దాని ద్వారా జీవించేవారునే ఉండాలి. కానీ వీళ్ళు అలా చేయలేదండి. వారు తమ పాపాన్ని కప్పుకోవటానికి సొంత ప్రయత్నాలు చేశారు. సొంత ప్రయత్నం అంటే ఏమిటి, ఆకులు కట్టుకున్నారు. కానీ దేవుడు వచ్చి మందలించాడు. దేవుడు అడిగినప్పుడు ఒకరి మీద ఒకరు నెపం వేసుకోవడం మొదలుపెట్టారు. ఒప్పుకోలేదండి. ఒప్పుకుని పాపం విడిసిన ఎడల దేవుడు బహుగా క్షమించేవాడుగా ఉంటాడండి. ఒప్పుకోలేదండి, నెపాలు వేస్తున్నారండి. మరి నెపాలు వేస్తే అది ఎంతవరకు సమంజసమండి? మరి మనకు ఉన్న జ్ఞానం ఏమైపోయింది? అది మనకు తెలుసు కదా, దేవుడు చెప్పాడు కదా. అదే ఆత్మీయ మరణం అండి. దేవుడు చెప్పాడు, ఈ ఫలము తిన్నప్పుడు నువ్వు చస్తావు అన్నాడు. ఫలము తిన్నప్పుడు చస్తావు అన్నాడు.
ఆ మాటకు అర్థం ఏమిటంటే ఆత్మీయంగా చచ్చిన వారం అవుతామండి. ఆత్మీయంగా సావటం అంటే ఏమిటి? దేవునితో మన సంబంధం ఉండదండి. ఇంక దేవునితో మన సంబంధం ఉండదు. దేవునికి మన సంబంధం లేని వారుగా అయిపోతాడు. ఇంక మన బయట వారమే. ఎందుకంటే పాపం ఉన్నంతసేపు కూడా మనకి దేవునితో సంబంధం ఉండదండి. పాపం మనలో ఉన్నంతసేపు కూడాను దేవునికి మనకి ఉన్న సంబంధం పాపం ఏం చేస్తుంది? తెంచి వేస్తుందండి. ఆత్మీయ మరణం అది. అది వెంటనే సంభవించింది. దానివల్ల ఏం చేయవచ్చు? జీతం ఏమిటి? శరీర మరణం. కానీ శరీర మరణం వెంటనే రానివ్వలేదండి. నిదానంగా 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 క్షీణించి 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 చివరికి శరీర మరణాన్ని తీసుకొచ్చింది. ఆత్మీయ మరణం ఏమో వెంటనే వచ్చింది, శరీర మరణం ఏమో నిదానంగా వచ్చిందండి. అందుకే దేవునికి ముందు దూరం అయిపోతాం. దూరం అయిపోయిన తర్వాత మనం ఆ తర్వాత శరీర మరణం కూడా అందరికీ వచ్చిందండి. ఆత్మీయ మరణం ఏమో దేవునికి దూరం అయ్యే వారికి వచ్చింది. శరీర మరణం ఏమో నిదానంగాను ఆదాము వంశస్థులందరికీ వచ్చిందండి. ఆదాము వంశస్థులు ఎవరు? మనం అందరం. మనం తప్పు చేసినా చేయకపోయినా ఆదాము రక్తం ద్వారా మనం ఉన్నాం కాబట్టి ఆ ఫలం మనం కూడా అనుభవిస్తున్నామండి. అదే కర్మఫలం అండి. ఆదాము చనిపోయాడు, మనము చనిపోతాం. అలాగే మన తర్వాత వాళ్ళు కూడా చనిపోవలసిందని. కానీ నిత్యము జీవించవలసిన వారిని పాపం ఏం చేసింది? మరణించే వారిగా చేసిందండి. అది 2 రకాల మరణాలు. ఒకటి ఆత్మీయ మరణం, రెండోది శరీర మరణం. ఆత్మీయ మరణం వెంటనే వచ్చింది, శరీర మరణం అది నిదానంగా వచ్చిందండి. అందుకు రావటానికి అనారోగ్యాలు పాలండి. ఏదో ఒక అనారోగ్యం ద్వారా మనం క్షీణించి నిదానంగాను మరణానికి గురయ్యే వారమే ఉంటామండి. ఈ స్థితిలో మన స్థితి ఇది గుర్తించుకునే ప్రభువు వారికి కావలసిన నిజమైన రక్షణని తానే ఇవ్వటానికి వచ్చి ఆయన చర్మపు చొక్కాని తాను తొడిగించి వారికి అనుగ్రహించారండి. చర్మపు చొక్క అంటే గొర్రె పిల్లట జీవించి ఉన్న గొర్రె పిల్లని వధించి దాని చర్మాన్ని చీల్చి దాన్ని చొక్కాగా కుట్టి వీరికి తొడిగించారు. గొర్రె పిల్ల యొక్క చర్మమని దాన్ని వస్త్రముగా ధరించి మనకి రక్షణ అనుగ్రహించారు. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసయ్యనండి. ఇదిగో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కింద ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఎప్పుడూ కూడా మన స్థితి ఎప్పుడూ కూడాను మురికి వస్త్రాలు ధరించుకున్న వారమునే ఉంటాడు. కానీ వారు దేవునికి ఎంత దూరమైనను, ఎందుకంటే మన యెషయా గ్రంథంలో 57:9 చూడమ్మా. నీవు తైలము తీసుకుని రాజునందుకు పోతువి, పరిమళ ద్రవ్యములను విస్తారము తీసుకుని నీ రాయబారులను దూరముగా పంపితివి, పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నువ్వు దూర ప్రయాణము చేత నీ ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటేవి కనుక నీవు సొమ్మసిన లేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి. నీవు కల్లాలాడి నన్ను జ్ఞాపకము చేర్చుకొనపోకపోతివి. ఎందుకంటే ఆ పాపము చేసినప్పుడు పాపం చేయటానికి మనం పాపాన్ని ప్రేరేపించినటువంటి సాతాను యొద్దకి ఎంత దూరమైనా సరే వాడిని గణపరచడానికి మైన తైలాన్ని తీసుకుని వెళ్తామండి. పాపం చేయడానికి ఎంత దూరం వెళ్తాం, ఎంత ప్రయత్నమైనా చేస్తాం, ఎంత అసాధ్యమైన పని అయినా చేస్తాం. కానీ ఎక్కడికి వెళ్తాం? రాయబారులను పంపుతాం. రాయబారులను దూరం పంపితివి, పాతాళమంత లోతుగా సాతానికి లోబడిపోయావండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారండి? సాతానికి పాతాళమంత లోతుగాను లోబడిపోయారు. లోబడిపోయి కడకే నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినాను. దానికోసం చాలా దూరం వెళ్ళిపోతామండి. దేవుని పిలిపికి అన్నంత దూరంగా వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయి నీవు అది అసాధ్యమని
ఎందుకంటే దేవునికి కనబడకుండా దూరంగా వెళ్ళిపోవటం అనేది ఎవరికైనా అసాధ్యమేనండి. మనం ఎక్కడున్నా సరే ఆయన కనిదృష్టిలోనే ఉంటామండి. మనం ఏం చేస్తున్నా సరే తెలియకుండా ఉండదు. కానీ పాపం వల్ల దాక్కోవడానికి ఏం చేస్తాం, మనం పాపాన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తాం, మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవునికి తెలియదు అనుకుంటాం మనం, కానీ అన్నీ గ్రహించుకుంటాడండి. దేవునికి దూరంగా వెళ్ళిపోవటం అనేది అసాధ్యమే. దేవునికి తెలియకుండా ఏది ఉండదండి. అందుకని నీ బలము తెచ్చుకుంటేవు కనుక నీవు సొమ్మసిన్నపోలేదు. ఎవరికి జడిసి భయపడి నందున ఆ సంగతి మనస్కరించకపోతివి. ఎందుకంటే దేవునికి దూరం అవ్వే పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు ప్రేరేపించి తెచ్చుకున్నాం మనం? అమ్మా, అందుకని ఎవరికి జడిసి ఆ పనిలోకి వెళ్ళాం మనం? అది మన సొంత నిర్ణయం అండి. నీవు కళ్ళాలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందువల్లే కదా. ఎందుకంటే దేవుడే మాట్లాడతలేదు, మనం ఏం చేసినా పర్వాలేదు. ఈ ఆలోచన మనలో వచ్చిందనుకోండి, పాపం కోసం ఎంత దూరంలో వెళ్తామండి. మనం మొదలుపెట్టినప్పుడే కనుక దేవుడు దండిస్తే ఖచ్చితంగా మానేసేవాళ్ళమే. కానీ ఆయన ఏమనుకుంటున్నారు, తెలుసుకుంటుందిలే, ఇవాళకమ్మ రేపైనా తెలుసుకుంటుందిలే, మాట్లాడితే వింటుందేమో. ఎందుకంటే మొదట్లో దండించడం ఎందుకని చెప్పి ఆయన ఏం చేసేవారు, చూసేవాడికి వదిలిపెట్టారు. కానీ దానికోసం వీళ్ళు ఏం చేశారు, ఇంకనూ దూరం అయిపోతానికి వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ మాట ఆయన అన్న మాట చూడండి, నేను నీ నీతి ఏమిటో నేనే నీకు తెలియజే. ఎందుకంటే బహుకాలము నుండి నేను మౌనంగా నుండినందువల్లనే కదా. దేవుని కృపని మనం లోగుగా చూడకూడదండి. నేనేం చేసినా దేవుడు మాట్లాడుతుంది కదా అనే ఆలోచన మనకి రాకూడదండి. నిజమే, ఎందుకంటే మనం తెలుసుకుంటామని మీ పిల్లలకు కూడా చూడండి, వారే తెలుసుకుంటారులే అని ఏం చేస్తాం, మనం చూసి వదిలిపెడతామండి. కానీ అదే అలవాటుగా మారితే అప్పుడు దండిస్తాం. దేవుడు కూడా అలాగే ఆలోచన చేశారండి. కానీ దాన్ని లోగోగా చేసుకుని వారు ఇంకనూ పాపంలోనూ దేవునికి దూరం అవ్వడానికే ప్రయత్నం చేశారండి. అలా ఉండటానికి నేను చూస్తూ ఊరుకున్నందువల్లే కదా. నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను. ఎందుకంటే నిజంగా కనుక దేవుడు బయలుపరిస్తే మన చేసిన క్రియలన్నీ మన కాళ్ళ ముందే పడతాయి. నీ నీతి ఏమిటో నేనే తెలియజేసేది. నిజంగా దేవుడు తెలియజేస్తే ఒక్క నిమిషం ఆయన సన్నిధానంలో ఉండగలము అండి. అమ్మా, దేవుని వాక్యం కనుక దేవుడు కఠినంగా మాట్లాడితే, వాక్యం చేసి దండించడం మొదలు పెడితే ఒక్క నిమిషం ఆయన సన్నిధానంలో మనం ఉండగలమా? నీ నీతి ఏమిటో నేనే నీకు బయలుపరిచెదను. నీ క్రియలు నిష్ప్రయోజనం. ఎందుకంటే మనం ఎన్ని పనులు చేసినా, దేవుని దూరంగా ఉండి మనం ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని ప్రయాసాలు పడినా అవన్నీ కూడా గాలికి మనం ప్రయాసపడినట్టేనండి. నిష్ప్రయోజకరములు, ఉపయోగం ఉండదు. దేవుని దూరంగా మనం ఏదో చేయాలనుకుంటాం, దానివల్ల ఉపయోగం ఉండదండి. దానివల్ల మనకి ఏమొస్తుంది, పాపం ఒకటే వస్తుందండి, లాభం రాదండి. దేవుని ఉగ్రత మాత్రం వస్తుంది. అదే తెలియజేస్తున్నారండి. నీవు మొరపెట్టినప్పుడు నిన్ను తప్పించదునేమో. కాదు, ఎందుకంటే దేనికి ఆశపడ్డావో అవి వచ్చి నేను రక్షిస్తాయేమో చూడు. ఈ దేని మీద ఆధారపడ్డావో నువ్వు అయ్యే రక్షిస్తాయేమో చూసుకో ఒకసారి. మన ఈ పరిస్థితుల్లో తప్పించాలని ఎవరు కావాలండి? పాపం చేసి దేవుని దూరం అవ్వడానికి కారణమైనటువంటి ఆ స్థితి తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో వారి మీద ఆధారపడు అని దేవుడు అంటున్నారండి. నిజంగా కనుక దేవుడు సహాయం చేయకపోతే మన పరిస్థితి ఏమిటండి?
పాపంలోనే పడిపోయి ఉన్నాం, పాపంలోనే ముగించేస్తాం, పాపంలోనే జీవిస్తాం. కనుక మరణించినప్పుడు పాపంలోంచి నరకానికి వెళ్ళిపోతాం. ఇది మన పరిస్థితి. ఇది గ్రహించే ఆయనే తన కుమారుడి ద్వారా రక్షించడానికి రక్షణ వస్త్రంగాను మన పాపములన్నిటిని కూడా ఆయన మీద మోపుకుని ఆయనే రక్షణ వస్త్రాన్ని తొడిగి మనల్ని విడిపించారు. అదే రక్షణ. యేసుక్రీస్తు ద్వారా మనకి, ప్రభు ద్వారా మనకు వచ్చినటువంటి రక్షణ అండి. ఇది మన పరిస్థితి. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నది. ఎందుకంటే దేవుడు మొట్టమొదటి ఇచ్చిందేంటి మనకి? దేవుడు నీతి క్రియలు చేయడం ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు మొట్టమొదట. కానీ దేవుడు మొదటి ఇచ్చిన దాన్ని ఏం చేసుకున్నాం మనం? నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు, ఇలా వెళ్ళండి అని చెప్పి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చారు మనకి. మొట్టమొదటి ఇచ్చింది మనకి. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనం చేసిన పనులన్నీ ఎత్తి చూపిస్తుంది. మనం ఏం పని చేస్తే ఆ పని ఎత్తి చూపిస్తుంది. కానీ ఎవరో కూడాను దానివల్ల నీతిమంతులుగా మారలేకపోయారు. ఎందుకని? ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా పరిష్కారం ధర్మశాస్త్రంలో ఉండదండి. ధర్మశాస్త్రం ఎక్కడ పంపిస్తుంది? మళ్ళీ దేవుని యొద్దకు పంపిస్తుంది. నువ్వు పాపివి అని చెప్తుంది, కానీ పాపాన్ని పరిష్కారం అది మన చేతిలో లేదని. ఎందుకు మనం చేయలేము. కాబట్టి మళ్ళీ ఎక్కడికి పంపిస్తుంది? మనల్ని కుమారుడి యొద్దకు పంపిస్తుంది. అందుకే ఎవరు కూడా ధర్మశాస్త్రం అనే దాని ద్వారా రక్షించబడలేకపోతున్నందుకు తన కుమారుణ్ణి మన యొద్దకు పంపించి ఆ ధర్మశాస్త్రం, ఎందుకంటే మనం జీవించడానికి ఇచ్చిన విధానాన్ని దేవుడే ఆయన నెరవేర్చి దాని ద్వారా మనం రక్షించబడటం కోసం ఎందుకంటే మనం చేసిన పనులన్నిటికీ శిక్షణ తానే. ఎందుకంటే ఒక ధర్మశాస్త్రం విధించిన తర్వాత దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కూడా దేవునిదేనే. ఇప్పుడు ఆ శిక్షణ కుమారుని తానే అమలు చేసి ఆయన శిక్షించి ఆ శిక్ష ద్వారా వచ్చిన ఫలితాన్ని మనకిచ్చారు. ఈ మాటలన్నీ మీరు రోమీయులు 3వ అధ్యాయం చూడము, 20 నుంచి 21 వచనాలు. రోమీయులు 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడి. ఎందుకంటే కేవలం ఆదాము అవ్వ ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదండి. దేవుడే ఆ యొక్క అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు తెలియక చేశారు కాబట్టి క్షమించబడ్డారండి వాళ్ళు. దానికోసం దేవుని దూరంగా బతకండి అని చెప్పి వాళ్ళ కాపాలని దేవుడే కప్పాడు. అక్కడ చర్మ సోకాన్ని తొడిగించి వాళ్ళు పంపించాడు. ఇప్పుడు వాళ్ళు జీవించడానికి ఒక విధానం ఇచ్చారండి. అదే ధర్మశాస్త్రం అండి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఏది పాపమో చెప్తుంది, ఏది నీతో చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ సొంత ప్రయత్నం ద్వారాను ధర్మశాస్త్రం చెప్పిన విధుల్ని వాళ్ళు కొనసాగించాలండి. అది దేవుడిచ్చాడు. దేవుడిచ్చి ధర్మశాస్త్రాన్ని అంతా పాటించామనుకోండి నీతిమంతులుగా తీర్చబడతామండి. కానీ మనం ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేమండి. మరి 10 ఆజ్ఞలనే మనం పూర్తి చేయలేనప్పుడు ఇంకా మిగిలిన ఆజ్ఞలన్నీ మనం ఎలా పూర్తి చేయగలుగుతామండి? నీ పొరుగు వానితో ఎప్పుడు సమాధానంగా ఉండవలెను, నీ పొరుగు వానితో ఎప్పుడు కూడా తగులాడుకోకూడదు, అదేవిధంగా నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, అలాగే నీ పొరుగువాడిని ఏది నువ్వు ఆశించకూడదు, నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడు కూడా ప్రేమించవలెను, దూషించరాదు. ఇలాగ అనేక ఆజ్ఞలు ఉన్నాయండి. నీ పొరుగువాడిని ఎప్పుడు కూడా ప్రేమించవలెను, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించవలెను. అది మనం పాటించగలమండి? అమ్మా పాటించలేము. మన పొరుగువాడినే మనం ప్రేమించలేని స్థితిలో మనం వస్తే మన రక్షణ ఎలాగ వస్తుందండి? అందుకే ధర్మశాస్త్రం వల్ల ఎవరో కూడా నీతిమంతులుగా మార్చబడలేరు. ఆదాము ఒక దయ తెలిసి వారు నడుచుకోవడం మార్గం కింద ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు.
తప్పేదో తెలుసుకుని దేవుడిచ్చిన మార్గం నడవమని దేవుడు చెప్పాడు. మరి నడవలేకపోయారు. ఇప్పుడు ఏ మనుషుడు కూడాను ధర్మశాస్త్రం వల్ల వారు రక్షించబడలేరండి. మొదటి ప్రయత్నం ఆకులు కట్టుకున్నారు. ఇప్పుడు రెండో ప్రయత్నం దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకున్నారు. ఈ రెండు ఉపయోగం లేకుండా పోనీయండి. ఇప్పుడు పాపం చేసేవారు ధర్మశాస్త్రం చెప్పిన విధంగాను బలులు ఇచ్చుకుంటూ వచ్చారండి. పాపం చేయటం, బలి ఇవ్వటం, పాపం చేయటం, బలి ఇవ్వటం, ఇది ఒక అలవాటు అయిపోయిందండి. వారు పరిపూర్ణ కాలేదండి. కాబట్టి వారి రక్షణ లేదు. మరి స్థితిలోనూ మళ్ళీ ఎవరు రావాల్సి వచ్చింది? దేవుడి చిత్తమే బయలుపరిచి పంపిస్తేనే చిత్తానికి లోబడలేదు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా వారు రక్షించుకోలేరండి. సొంతంగా రక్షించుకోలేరండి. అంత శక్తిమంతులు కాదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వారిని నడిపించడానికి ఒకరు కావాల్సి వచ్చింది. ఆ ఒక్కరు ఎవరు? యేసయ్యండి. ఇంకా ముంచదుమా. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ధర్మశాస్త్రానికి బదులుగా ఇప్పుడు దేవుని నీతిని మనకి ఇచ్చాడు. దానికి ధర్మశాస్త్ర ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం చేసావు కాబట్టి పాపానికి పరిష్కారం యేసయ్య రక్తం ద్వారానే, యేసయ్య ద్వారానే రక్షణ, యేసయ్య కృప నీకు కావాలి అని ఎక్కడ తీసుకెళ్తుంది? ఇప్పుడు మన అందరినీ ఎక్కడ తీసుకెళ్తుందండి? దేవుని కుమారుని వద్దకండి. ఆ మాటలు మీరు చదవాలండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలోనే ఉంటుందండి. ఒక్క నిమిషం ఆగం. మూడో అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ఇప్పుడు మీరు 22 నుంచి చదవండి. యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. మరి దేవుడిచ్చిందే కదా, దేవుడిచ్చిందే కదా ధర్మశాస్త్రం. అది ఎందుకు రక్షించలేకపోయింది? కానీ ఎవరు పాటిస్తే వారికే రక్షణ ధర్మశాస్త్రం. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి? అందరినీ రక్షించాలి, అందరినీ రక్షించాలి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించలే స్థితి వస్తుందని తెలిసి దేవునికి అందరూ పాటించలేరు. కాబట్టి అందరూ కూడా పాపంలో బంధించబడ్డారు. కాబట్టి అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. కాబట్టి ఈ ఖచ్చితంగాను అదే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపులు రక్షించబడాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలని చెప్తుందండి. అది పరిష్కారం కూడా అదే చెప్పిందండి. ఎందుకని? నీ పాపంలో రక్షించబడాలంటే తన కుమారుడు అయినట్టు యేసయ్య మీద విశ్వాసంతోనూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఇక ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? పరిష్కారం క్రీస్తు యొద్దకు నడిపిస్తుందండి. క్రీస్తు యొద్దకు నడిపించటానికే ఆ యొక్క ధర్మశాస్త్రం మనకి పెద్ద బాల శిక్షకుడు ఆయను. పాపం ఏం చేసింది? అందరినీ బంధించిందండి, అందరినీ పాపులుగా కనపరుస్తుంది. కాబట్టి మనకి పరిష్కారం ఎక్కడుంది? కుమారుని యొద్దకి మళ్ళీ పంపించింది. ఇప్పుడు మనకి ఎవరు రక్షకుడు? యేసయ్య వచ్చే వరకు కూడా మనకి ఈ ధర్మశాస్త్రం మనల్ని బోధిస్తుందండి. ఈ ధర్మశాస్త్రం వల్ల మనం ఏమిటో తెలుసుకున్నాం. మన పాపం ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వెతుక్కోవాలి మనం.
ఆ పరిష్కారం ఎక్కడుందో మనకి? యేసయ్యేనండి. యేసయ్య దగ్గరికి ఈ ధర్మశాస్త్రం పంపించింది. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని చూడండి, మనకి అనారోగ్యం ఉంది, హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్తారు? పరీక్షలు చేసుకోమంటారు. అవి పరీక్షలు చేయడానికి వెళ్ళామండి, ల్యాబ్కి వెళ్ళాం. ల్యాబ్లోకి వెళ్తేనే మన వ్యాధి ఏమిటో తెలిసింది. తెలిసినప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడికి పంపిస్తుంది మనల్ని? అమ్మా మళ్ళీ డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే మొట్టమొదటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, కానీ ఏ వ్యాధి తెలుసుకోవడానికి ఎక్కడ పంపించారు? ల్యాబ్ అంటే ఏమిటి? ధర్మశాస్త్రం అండి. మొట్టమొదట దేవుని వద్దకే ఆదాము అవ్వ వచ్చారు. ఇప్పుడు దేవునికి వాళ్ళకేమిచ్చారు? వాళ్ళు ఏమిటో తెలుసుకోవటానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆ యొక్క ధర్మశాస్త్రం వారు ఏమిటో తెలియజేసింది, వారు పాపులుగా నిరూపించింది. ఇప్పుడు పాపంలో విడుదల కోసం ఆ ధర్మశాస్త్రం ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రభు దగ్గర తీసుకెళ్ళింది. అందుకే ప్రభు ఎవరు? వైద్యుల్లోనే పరమ వైద్యుడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏమో మళ్ళీ వైద్యుడు అనేటువంటి ప్రభు దగ్గర తీసుకెళ్ళింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు ద్వారా మనకి పరిపూర్ణ స్వస్థత అనేది మనకు దొరుకుతుందండి. అందుకే వైద్యుల్లోనే పరమ వైద్యుడు ఆయన. పాపం అనే వ్యాధి నుంచి రక్షించగలిగినటువంటి వైద్యుడు. అందుకే ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం మనం ఎందుకు ఇవ్వబడిందంటే, మనం ఏమిటో మనకు తెలియజేయటానికి ధర్మశాస్త్రం వచ్చిందండి. మనం ఎంత పాపులమో తెలియజేయటానికి ధర్మశాస్త్రం వచ్చింది. అందులో విడుదల కూడాను ధర్మశాస్త్రం చూపించిందండి. ఇప్పుడు చూపించిన ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అందుకే యేసయ్య మనకి రక్షణ వస్త్రము. ఆయన ధరించుకున్నామనుకోండి, ఏ ధర్మశాస్త్రం ఏదైనా పాపులుగా మనం నిరూపించిందో ఆ ధర్మశాస్త్రం యేసయ్య దగ్గర పంపించింది. కాబట్టి యేసయ్య మనల్ని రక్షించడానికి తన రక్తము ద్వారా మనకి విమోచన అనుగ్రహించారండి. అంటే యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియును లేదండి. ఇప్పుడు మన కుమారుడు పంపించింది 3వ అధ్యాయం 24 వచ్చిన చదువు కదమ్మా. కాబట్టి మనం విశ్వాసమును బట్టి నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తునందుకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. అయితే గనుక యుద్ధ ఉండవలసిన అవసరం ఉండవండి. ఎందుకంటే మనం ఎంత పాపలమో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మన పాపంలో మనం అక్కడ ఒప్పుకుని, ఇదిగో మీ పాపం చేసాం, ఆ పాపం నుంచి విడుదల దయచేయి అని దేవుడిని అడగాలి. దేవుడిని అడిగామనుకోండి, ఆ పాపానికి విరుగుడు యేసయ్య ఇస్తారండి. అదే ఆయన పరమ వైద్యుడండి. ఇక్కడ వైద్యులు రోగాలకు వైద్యం చేస్తారు, కానీ యేసయ్య పాప రోగానికి వైద్యం చేస్తాడండి. పాపమే సమస్త వినాశానికి కారణమండి. అందుకే మనకి ఎవరు కావాలి? వైద్యుల్లోనే పరమ వైద్యుడైనటువంటి యేసయ్యే మనకు కావాలండి. మొట్టమొదటి ఆదాము అవ్వ పాపంలోంచి పరిష్కారం ఆకులు అనుకున్నారు, ఆకుల వల్ల కాలేదు. ఎందుకని దేవుడు ఆ సమయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు? మనం వృధా ప్రయాసాలు పడుతున్నారండి. ముందు మనం ఏమిటో తెలుసుకున్నామనుకోండి, వృధా ప్రయాస చేయము. మనం అది తెలుసుకోవడానికి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? మనం చేసే ప్రతి పనిని ఏలెత్తి చూపించేది. ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, ఏలెత్తి చూపించింది. కాబట్టి మనం ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన పరిష్కారం కావాలి. ఆ పరిష్కారం ఏం చూపించింది? యేసయ్యని చూపించింది. నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తే రక్షించబడతావు. ఇప్పుడు యేసయ్య గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య దగ్గరికి వెళ్ళి మన క్షమాపణ పొందుకునేవారు ఉండాలి. ఇప్పుడు మన కోసం ఆయనే తన రక్తము ద్వారా మనకి విమోచించారండి. ఆదాముకు ఒక పరిష్కారం ఎక్కడుందండి? యేసయ్య రక్తమేనండి. సొంత ప్రయత్నమే ఆకులండి. ఆకులైన సొంత ప్రయత్నమే మనం చేసుకున్నాం. మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలియజేసేది ధర్మశాస్త్రం అండి. మన సొంత ప్రయత్నాల వల్ల ఎంత పాపం వస్తుందో తెలియజేసేదే ధర్మశాస్త్రం అండి. అందుకే బైబిల్ చదవండి, ప్రతి దాంట్లో కూడా మన ఏలు చూపిస్తుందండి.
ఏ అధ్యాయమైనా చూడండి, మనం ఏమిటో, ఎంతటి వారం, ఎంత పాపం చేసామో అనేది బయలుపరిచేది కేవలం ధర్మశాస్త్రం మాత్రమే. అందుకే చాలామంది ఏమంటారంటే ఇందులో బూతులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయని. మనం ఆ పని చేసాం కాబట్టి నువ్వు చేసిన పని తప్పు అని చూపించడానికి అవన్నీ రాయబోయి, ఇది చేస్తే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు అని ఖచ్చితంగా రాయబడవలసి వస్తుందండి. అందుకే ఎప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మనల్ని, మనం ఏమిటో తెలియజేస్తుందండి, మనం ఎంత పాపులమో తెలియజేస్తుంది. వ్యభిచారులు అనుకోండి, వ్యభిచారులు ఉన్నామని తెలియజేస్తుందండి. దొంగతనం చేసామనుకోండి, నువ్వు దొంగతనంలో చేస్తున్నామని తెలియజేస్తుందండి. అలాగే నువ్వు అబద్ధాలు ఆడావనుకోండి, నువ్వు అబద్ధం ఆడుతున్నామని తెలియజేస్తుందండి. మనం ఏమిటో తెలియజేసేదే ఇక ధర్మశాస్త్రం అండి. ఇప్పుడు మనం మరి తెలుసుకున్నాం, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియజెప్పేదే ధర్మశాస్త్రం అండి. మనం ఏమిటో తెలియజెప్పేదే ధర్మశాస్త్రం, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియజెప్పేదే ధర్మశాస్త్రం అండి. దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఎక్కడికి వెళ్తామండి, యేసు దగ్గరికి వెళ్తాం. యేసు దగ్గరికి వెళ్ళి మన సమస్యని పరిష్కారం చేసుకుంటామండి. అదే మన సులువైన పరిష్కారం దేవుడు మనకి ఇచ్చారండి, అదే సిలువని. యేసయ్య ద్వారానే మనకి పరిష్కారం. యేసయ్య ద్వారా మనకు పరిష్కారం అవ్వలేదనుకోండి, ఆదాము అవ్వ ఎలా దాక్కున్నాడో అలాగే మనువు కూడాను దేవుని ఎదుట దాక్కోవలసిన పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు ధైర్యంగా దేవుని దగ్గర రాలేరండి, ఏదో ప్రయత్నం చేస్తాం, మన ప్రయత్నాలన్నీ కూడా ఉపయోగకరం కాదండి. ముందు మనం ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలండి. మనం ఏమిటో తెలియజెప్పేదే వాక్యం. మనం తెలుసుకున్నాం కాబట్టి దాని పరిష్కారం ఎక్కడో వెతకాలండి. అది కూడా ఎక్కడుంది, వాక్యంలోనే ఉంది. పరిష్కారం వెతికాం కాబట్టి అది ఎక్కడ పంపిస్తుందో మరి అక్కడికి వెళ్ళాలండి. ఎందుకంటే ల్యాబు ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చూపించేది కూడా అడ్రస్ కూడా దాంట్లోనే ఉంటుంది కదండి, అక్కడికే వెళ్ళాలి కదా మనం. అలాగే ఎక్కడికైతే చాలామంది మనకి ఈ ధర్మశాస్త్రం చెప్తున్నదో అక్కడికే వెళ్ళి మనం పరిష్కరించుకునేవారునే. అందుకే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధిను లేదు, యేసుక్రీస్తు అనే అడ్రస్ అండి. ఎందుకంటే పాపం ఎక్కడ పంపించింది, పాపం పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అన్నది యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తుని ఉన్న వారికి ఏ శిక్షా విధిను లేదు, అది మనకి పరిపూర్ణ విడుదల. యేసుక్రీస్తు ప్రభు వారే మనకి విడుదలండి. కేవలం ధర్మశాస్త్రం ఎక్కడ పంపిస్తుంది, మనల్ని యేసే దగ్గరికి పంపిస్తుంది అంతే. అంతేకాని యేసే దగ్గరికి వెళ్ళకుండాను బైబిల్ ఒకటికి 10 సార్లు చదివినా, బైబిల్ అంతా కంఠపాఠం చేసినా, మనం యేసే దగ్గరికి వెళ్ళి మన క్షమాపణ పొందుకోకపోతే మనకు ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు ల్యాబ్కి వెళ్ళినా తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే అక్కడ మనకు ఉపయోగం ఉంటుందా అమ్మా? ఉండదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారం పొందుకుని ఆయన ఏం చెప్తున్నారో చేసుకుని మనం రక్షించుకునేవారునే ఉండాలి. యేసే దగ్గరికి వెళ్ళవలసిందేనండి. ఎవరైనా సరే యేసే దగ్గరికి వెళ్ళవలసి, ఆయనే రక్షకుడు. ఆయన ఇచ్చే వస్త్రమే నీతి వస్త్రము, అదే వస్త్రం అండి. ఆ వస్త్రం ధరింపజేసి మనకి విడుదల ఇస్తారు. అందుకే తప్పిపోయిన కుమారుడు చూడండి, ఇబ్బందులు పడ్డాడు, బాధలు పడ్డాడు, తిండి లేనివాడు అయిపోయాడు, గతి లేకపోయింది, కడకే పందులు తినే పొట్టు తిన్నాడు. అందరూ కొట్టడం మొదలుపెట్టారు, అందరూ దూషించారు. నీ తండ్రిని అవమానపరిచి అంత నాశనం చేసామని చెప్పి ఎవరో చేర్చుకోలేదండి. కడకే ఆ తండ్రి దగ్గరికే మళ్ళీ తిరిగి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఎలా చేర్చుకున్నాడండి అమ్మా? లోకాసువార్త 15:22 చదువు ముగించేసుకుందాం. 15:22. అయితే తండ్రి తన దాసులను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి, చూడండి ఆదాము అవ్వ ఆ ఆలస్య దిగంబరుగా ఉన్న తెలిసి చూసి ఆ సమయం దేవుడు ఏమి ఇచ్చాడండి, వస్త్రం, తోలు వస్త్రం.
ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రశస్త వస్త్రం, రక్షణ వస్త్రము త్వరగా తెచ్చి వీనికి తొడుగుము అని అమ్మా వీని కట్టి వీని చేతికి పెట్టి పాదములకు చెప్పులు తొడుగుంచుడి. చూడండి, ఆ తండ్రి అక్కడేమో ఆయన వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన పని గొర్రె పిల్లను వధించి వస్త్రాన్ని కుట్టి ఇద్దరికి తొడిగించారు. ఇక్కడ ఈ తండ్రి ఏం చేస్తున్నాడు? తన ఇంటికి రావటం చూసి త్వరగా తెచ్చి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వాని కట్టి ఉంగరము చేతికి పెట్టి కాళ్ళకు చెప్పులు తొడిగించి కొవ్విన దూడతో విందుని చెయ్యమని చెప్పి తండ్రి పురమాయించారు. ఆ తండ్రి యెహోవాయే, ఇక్కడ ఈ తండ్రి కూడా యెహోవానే. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన మనిషి ఎవరైనా సరే రక్షించేది ఎవరండి? ఇప్పుడు రక్షించేది ఎప్పుడు కూడాను కాపరి అయినటువంటి ఆయనేనండి. తప్పిపోయిన దాన్ని విడిచిపెట్టేవాడు కాదండి. కృప చూపించే దేవుడు. ఆదాముగా కృప చూపించాడు కాబట్టి మొట్టమొదటి వాళ్ళు ఏమో తెలుసుకోవడం ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రం పాటించరని తెలుసు కాబట్టి అదే ధర్మశాస్త్రంలోనూ వారు ఎక్కడికి వెళ్ళాలో చూపించారు. ఎక్కడికి వెళ్ళాలో వారు చూపించారు కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి యేసు దగ్గరికి వెళ్ళి యేసు శిలువ ద్వారాను రక్షణ పొందుకున్నారు. ఇప్పుడు కూడా మనకు అదేనండి, ఆ మార్గమేనండి. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మొట్టమొదటి ఇచ్చింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం మనం ఏమిటో తెలియజేయాలి. తెలుసుకున్నాం, పరిష్కారం యేసే చూపించింది. యేసు దగ్గరికి వెళ్ళాం, యేసే ద్వారా మనకి రక్షణ పొందుకున్నామండి. ఈ మార్గం ద్వారానే మనం పరలోకం వెళ్ళాలి. అంతకన్నా వేరేది ఏది కూడా ఎక్కడ లేదండి అమ్మా. ఎక్కడ ఇంకొక మార్గం అనేది మనకి లేదండి.